ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే అసంతృప్తి. మీకు టీడీపీలో అసంతృప్తి ఉంది, బీజేపీలో అసంతృప్తి ఉంది, జనసేనలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఎందుకు? కేవలం వాళ్ళు ఆశించింది ఏంటి? ఎన్ని సీట్లకి ఎంత ప్రిపేర్ అయ్యారండి ఎంత కాలంగా. అయితే వాళ్ళెవ్వరికి సీట్లు అసలు లేవుగా. అవును, సీట్లు లేవు, ఏమీ లేవు, ఓన్లీ షీట్లు మిగిలాయి. అవును, అదే రాశారు కూడా మీరు షీట్లని. కాబట్టి వాళ్ళంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అక్కడ వైసీపీలో లేదా? వైసీపీలో ఉన్నది అంతా చూసాం. ఫస్ట్ మొదలు పెట్టిందే వీళ్ళు టీడీపీ అనుకూల మీడియా. ఎవరు 4, 5, 6 వెళితే ఆహా ఇంకేముంది, అమ్మో ఏదైపోయింది, వెనక్కి వచ్చారు ఒకళ్ళు. అదంతా సర్దుబాటు అయిపోయిందిగా. ఇప్పుడు వాళ్ళది అసలు ఎక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏం లేదుగా. ఇప్పుడు వినిపిస్తోంది అంతా ఇక్కడి నుంచే, టీడీపీ నుంచే వినిపిస్తుంది, కూటమి నుంచి. సో వీటన్నిటినీ వీళ్ళు చక్కదిద్దుకోవాలి. చక్కదిద్దుకునేటువంటి క్రమంలో సరే ఇప్పుడు వీళ్ళకి కొంత ఎనఫ్ టైం ఉంది. అవును, ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు తనదైనటువంటి చాణక్య నీతి ప్రయోగించి కొన్ని ప్రాంతాల్లో సర్దుబాట్లు చేస్తారా? చేసినప్పటికీ కూడా అభ్యర్థులు ఒకవేళ సరేనని చెప్పానంటే, ఏది ఇప్పుడు వర్మలాగా నీకు ఎమ్మెల్సీ ఇస్తాను నేను, ఇప్పుడు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని అధికారంలోకి రాలేదు, రాగానే ఈయన మొదట ఎమ్మెల్సీ ఇచ్చేస్తాట. ఇట్లా గతంలో ఆయన చాలామందికి ప్రామిస్ చేశాడు. చేసిన తర్వాత సరే ఏం జరిగిందో కూడా అది వేరే విషయం. అలా మొత్తం మీద కొంతమంది సర్దుబాటు చేసిన వాళ్ళ అనుచరులు అది విశ్వసిస్తారా? తమ స్థానిక అభిమాన నాయకుడికి సీట్ ఇవ్వకుండా మీరు వాళ్ళకి ఓట్లు ఏంటారంటే వేస్తారా? ఇక్కడే నేను చెప్పిన చాలా చోట్ల ఏంటంటే మళ్ళీ భావ సారూప్యం అనేది చెప్పాను. ఓకే, ఆ భావ సారూప్యం అనేటువంటిది ఫలానా పార్టీలో నాయకుడికి నిన్న మొన్నటి దాకా వీళ్ళు వ్యతిరేకించారు. వ్యతిరేకించిన తర్వాత ఇవాళ అతనికి వీళ్ళు ఓటేస్తారా? వేరు. అంటే ఓట్ షేరింగ్ అనేది చాలా జరుగుతుందా అనేటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాలి. మీరు చేసిన దాంట్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో వైసీపీకి ఎంత అనుకూలం? నిజానికి అదే ఇప్పుడు చెప్తున్నా ట్రెండ్ అనేది. వాస్తవానికి శ్రీకాకుళం ఒకప్పుడు వైసీపీకి మంచి కంచుకోట. ఆ వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి శ్రీకాకుళంలో మీకు అప్పట్లో 2019లో 10 సీట్లకి 8 సీట్లు వైసీపీకి వచ్చాయి. అవును, 2 టీడీపీకి వచ్చింది. కానీ తర్వాత కాలంలో వైసీపీ కొన్ని సెగ్మెంట్స్లో టీడీపీ బలపడింది. టీడీపీ బలపడిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టికెట్లు వాళ్ళకి అభ్యర్థులకు ఇవ్వలేదు. ఈ కూటమి రాజకీయాల వల్ల అది వేరే పార్టీ చేయడం వల్ల మళ్ళీ తిరిగి వైసీపీ వాళ్ళ పుంజుకునే పరిస్థితి వచ్చింది. విజయనగరం కూడా అదే పరిస్థితి. విజయనగరం కూడా అంతే. విజయనగరం కూడా అశోక్ గజపతిరాజు గారు గతంలో విజయనగరంలో 9 సీట్లుంటే వైసీపీ మొత్తం 9 స్వీప్ చేసింది. కానీ ఇవాళ విజయనగరంలో అశోక్ గజపతిరాజు లాంటి ఒక పెద్ద ఆయన సీనియర్ మోస్ట్ లీడరు ఆయన కానీ వాళ్ళ కుటుంబం నుంచి కానీ టికెట్ ఆఫర్ చేస్తే ఆయన వైముఖ్యం ప్రదర్శించాడు. ఓకే, వద్దని చెప్పి అన్నాడు. అంటేనే అక్కడ దాదాపు అయిపోయింది పరిస్థితి. అయినా సరే నేనేం చేశానంటే ఇప్పుడు వీళ్ళంతా ఏదో ప్రచారం చేస్తున్నారు కాబట్టి శ్రీకాకుళంలో 10 సీట్లకి నేను స్టార్టింగ్లో 5 వైసీపీకి వస్తాయని చెప్పి లెక్కేశాను. కానీ ఇవాళ మారిన పరిస్థితుల్లో హీనపక్షంగా అక్కడ కనీసం 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది శ్రీకాకుళం. అదేవిధంగా విజయనగరంలో గతంలో 9కి 9 వచ్చాయి. కానీ నేను 9కి 7 వేసాను. ఆ మిగతా 2 సీట్లు టీడీపీ తీసుకుంటుందా, జేఎస్పీ తీసుకుంటుందా? పోటీ గట్టిగా ఉంటుంది అది. బట్ వీళ్ళకి మినిమంగా వేసింది తగ్గించి వేసాం మనం. ఓకే, అదేవిధంగా ఈ కూటమి కుంపట్ల వల్ల వైజాగ్ చాలా అద్భుతంగా ఉంది, మనకి బ్రహ్మాండంగా ఉంది, అది ఇది అని చెప్పని టీడీపీ చెప్తుంది. మరి బండారు సత్యనారాయణ లాంటి ఒక వీర విధేయుడు అతను కూడా మొండి చేయి చూపించారు. ఒకటి కాదు, అక్కడ మొత్తం అన్ని కూటమిలో అన్ని లోకలే. అటు జనసేన వాళ్ళు పూర్తి నిరాశ నిస్పృహలతో ఉన్నారు, బీజేపీ వాళ్ళు నిరాశ నిస్పృహలతో ఉన్నారు, ఎంవీవీఎస్ మూర్తి లాంటి వాళ్ళు ఇదైపోయిన పరిస్థితి. సో అక్కడ వాస్తవానికి గతంలో నేను వేసింది ఏంటంటే విశాఖలో 15 సీట్లకి 7 వేసాను నేను వైసీపీకి. ఇప్పుడు పెరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి గతంలో విశాఖపట్నంలో 15కి 11 వచ్చాయి వైసీపీకి విశాఖపట్నం. అప్పుడు బలహీనంగా ఎందుకుంది వైజాగ్ లో? ఏదన్నా కానీ కారణాలు, అక్కడ అభ్యర్థుల యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇతరత్ర ఏదన్నా కూడా
కొంత పరిస్థితులు బలహీనపడిన మాట వాస్తవం. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కుంపట్ల వల్ల ఏమైందంటే మళ్ళీ ఇవాళ విశాఖపట్నంలో పుంజుకున్న పరిస్థితి అనేది ఉంది. ఈ పుంజుకున్న పరిస్థితిని బట్టి 15 సీట్లకి 7 సీట్లే అనుకున్నాం, కానీ ఆ 7కి మళ్ళీ ఇంకొక 3 కనీసం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనీసం 2 యాడ్ చేసుకోండి పోనీ. ఓకే, 9 సీట్లు దాదాపు. అక్కడ 9 సీట్లు అయినాయి. అందరూ చూసేది కూడా ఇక్కడే గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం అక్కడేమో తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లు ఉంటే వైసీపీకి 14 వచ్చాయి, 4 టీడీపీకి వచ్చాయి. ఓకే. పశ్చిమ గోదావరిలో 15 సీట్లు ఉంటే 15కి 13 వైసీపీకి వచ్చాయి, 2 టీడీపీకి వచ్చిన పరిస్థితి. అంటే మ్యాక్సిమం అక్కడ స్వీప్ చేసింది. సరే, ఇప్పుడు ఏదో ఆహా ఓహో అది ఇది అని అనుకుంటున్నారు కాబట్టి నేనేం చేశానంటే ఈస్ట్ గోదావరిలో 19 సీట్లకి 10 వేశాను వైసీపీకి. 7 సీట్లు టీడీపీకి, 2 గట్టి పోటీ. 7, 2, 9. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు, 7 సీట్లు వైసీపీకి, 4 సీట్లు టీడీపీకి, 4 గట్టి పోటీ. టీడీపీకి ఎందుకు వేశారు అక్కడ? జనసేనకి వేయాలి కదా. టీడీపీ కూటమి, టీడీపీ అక్కడ ప్రధాన పార్టీ కదా, మెజారిటీ సీట్లు కాబట్టి టీడీపీ కూటమి. అంటే ఇప్పుడు ఈ టీడీపీ జనసేన కలిసే కాబట్టి జనసేన మరింత పుంజుకుంది. నా అనాలిసిస్ ఏంటంటే ఓట్ షేరింగ్ జరగదు. అది ఓట్ షేరింగ్ ఎప్పుడైతే కందుల దుర్గేష్ లాంటి అభ్యర్థులకు ఇవ్వకుండా, మొదటి నుంచి జనసేనలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా, టీడీపీలో నుంచి జనసేనలోకి తీసుకొని వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వడం, ఆశించిన వాళ్ళ టిక్కెట్లన్నీ కూడా అసలు ఇవ్వకుండా కేవలం 14 సీట్లకి ఇది చాలని చెప్పి అనడం, దాంట్లో నుంచి మళ్ళీ కోత అయినా పర్వాలేదు, ఇవన్నీ కూడా కాపుల్ని వంచినట్టే కదా. అంతే. సో ఆ దీని మీద యంగ్స్టర్స్ ఓట్లు కాపుల్లో జనసేనకు పడతాయి, పరిణతి చెందిన కాపుల ఓట్లు మాత్రం ఖచ్చితంగా జనసేనకు పడవు. మహిళల ఓట్లు కూడా పడే పరిస్థితి లేదు. అది అక్కడ గోదావరి జిల్లాల వరకు. గోదావరి జిల్లాలో అనాలి. కృష్ణా కూడా అంతే, 16 సీట్లు. 16 సీట్లకి గతంలో 14 సీట్లు వచ్చాయి, 2 టీడీపీకి వచ్చాయి. అప్పుడు వేవ్ ఉంది కాబట్టి మనం మీరు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కృష్ణా మారిపోయింది, మాదే అంతా అది ఇది మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఒక దశలో నిజానికి కొంత టీడీపీకి వేవ్ కనిపించింది. టీడీపీకి కనిపించినటువంటి వేవ్ మళ్ళీ టిక్కెట్ల పంపిణీకి వచ్చేసరికి ఏమైంది, అది తిరగబడింది. ఎలా తిరగబడింది అంటే సాక్షాత్ ఎంపీ కేశినేని నాని, అనుభవజ్ఞుడు, గతంలో ఆ ఏరియాలన్నీ కూడా తిరిగిన వ్యక్తి, అతను ఇవాళ వైసీపీలోకి వచ్చాడు. తర్వాత దేవినేని ఉమా లాంటి సీనియర్ మోస్టులు ఆయన్ని కాదన్నటువంటి పరిస్థితి. తర్వాత ఇటు కొడాల నాని కానీ వంశీ లాంటి వాళ్ళు ఒకప్పుడు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇటు వచ్చేసారు. పోతిన మహేష్ లాంటి, ఇందా నేను చెప్పా, అక్కడ కందుల దుర్గేష్ గురించి చెప్పుకుంటే తర్వాత మనం చెప్పుకోవాలి అంటే పోతిన మహేష్ అంత లాయల్గా పనిచేశాడు. చాలా మందికి తెలియంది ఏంటంటే అసలు జనసేనలో అత్యధిక సభ్యత్వం చేర్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పోతిన మహేష్. చాలా మందికి జనసేనలో వాళ్ళకి కూడా తెలియదు. మెంబర్షిప్, హైయెస్ట్ మెంబర్షిప్ జాయిన్ చేశాడు అతను. అలాంటి వాడికి వాళ్ళ మొండి చేసి చూపించాడు. సో అక్కడ మరి ఆ సీటు గ్యారంటీ వైసీపీయే కదా, డౌట్ ఏం లేదుగా. ఇలా చూసుకున్నప్పుడు కృష్ణాలో మామూలుగా అయితే నేను 16కి 6 వైసీపీకి వేసి 5 టీడీపీకి వేసి 5 గట్టి పోటీ అని చెప్పని వేశాను. ఇప్పుడు దాని ప్రకారంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు పార్థసారథి లాంటి ఉన్నాడు. పార్థసారథి ఎలా గెలుస్తాడండి? ఎక్కడికో పోనీ కనీసం అదే ప్రాంతంలో సీట్ ఇచ్చినా బాగుండేది. తీసుకెళ్ళి దూరంగా పడేస్తే ఎక్కడ గెలుస్తాడు? పెనమలూరు నుంచి తీసుకెళ్ళి ఆయన అక్కడ పడేశారు తీసుకొచ్చి. ఎట్లా గెలుస్తాడు? నూజివీడులో మన ప్రతాప్ అప్పారావు కానీ మంచివాడు, స్థానికుడు, బోళా మనిషి అనేటువంటి ఇది ఉంది. ఎక్కడ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడిన చరిత్ర లేదు వాళ్ళకి. అలాంటి వ్యక్తి మీద ఎట్లా చేస్తారు? సో ఇలాంటి ఫ్లాస్ అన్నీ కూడా కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కృష్ణాలో ఇప్పుడు ఖచ్చితంగా మెరుగుపడింది వైసీపీ.